Hi guys, welcome to my YouTube channel Sanchari Ravi. నేను నైట్ మెకానిక్ రాకీ ప్రీమియస్ ఎంబీలో వేస్తే నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. మా నన్న అయితే గట్టిగానే రెడ్ కార్పెట్ వేయించుకున్నాడు. కొంచెం ఎరుపు ఎక్కువైనట్లేదు. కస్టమర్లను ఎర్రెక్కియాలంటే ఈ మాత్రం ఎరుపు ఉండాలి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళాం. మూవీ టీం అంతా వచ్చింది. విశ్వక్సేన్ గారు, శ్రద్ధ గారు అండ్ మన హర్షవర్ధన్ గారు అండ్ విలన్ కూడా వచ్చారు. అండ్ ఆల్సో మీనాక్షి డైరెక్టర్ వీళ్ళందరూ ఉన్నారు. మనకి అసలు ఇక్కడ మామూలు సెలబ్రిటీస్ కాదండి. అండ్ చాలామంది వచ్చారు మూవీ చూడడానికి. మూవీ చూసాం, కానీ రియాక్షన్ వచ్చేసరికి ఇలా ఉంది. అవుట్డేటెడ్ డైరెక్షన్, అవుట్డేటెడ్ యాక్టింగ్, ఏం లేదన్న, అవుట్డేటెడ్ స్టోరీ. ఇదైతే నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల ముందు తీసుంటే హిట్ అయ్యేదేమో, కానీ ఇదైతే ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చలాగు అసలు. ఇంకా ఇంటర్వెల్ స్టార్ట్ అయింది, సెకండ్ హాఫ్ ఏదో ఎక్స్పెక్ట్ చేద్దాం, మేబీ ఒక బ్రేక్ త్రూ దొరుకుతుందేమో, కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే నీకు సినిమా స్టోరీ అంతా నీ ముందు మబ్బుల్లో కనిపించేస్తుంది అనమాట. ఇంక ఇదే సినిమా స్టోరీ అని. అవుట్డేటెడ్ డైరెక్షన్, అవుట్డేటెడ్ యాక్టింగ్. ఆయన విశ్వక్సేన్ అన్న అయితే 10 సినిమాలు తీసారేమో ఇప్పటికి. ఆ 10 సినిమాల్లో ఆ ఫస్ట్ సినిమాకి ఎలా చేశారో ఈ సినిమాకి అదే. ఇంకా వరస్ట్ ఏంటంటే అసలు డైరెక్షన్లో ఒక్కొక్క సీన్కి ఆయన హెయిర్ స్టైల్ మారిపోతూ ఉంటుంది. ఒక సీన్లో షార్ట్ ఉంటుంది, ఇంకో సీన్లో స్పైక్స్ ఉంటాయి, ఇంకొక సీన్లో అదేం హెయిర్ స్టైల్. అంటే ఒక సీన్కి ఒక కంటిన్యూషన్ అనేది మనకి ఎక్కడ కనిపించదు. వరస్ట్ ఎడిటింగ్ లిటరల్లీ. అంటే ఎంగేజింగ్గా ఏం లేదు. ఎక్కడో 2-3 ట్విస్టులు అన్నా, అంటే సునీల్ గారి క్యారెక్టర్ కానీ ఇలా చిన్న చిన్న ట్విస్టులు బాగున్నాయి, కానీ అవి కరెక్ట్గా ప్లేస్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో, మేబీ ఎంగేజింగ్ అనిపించేదేమో. కానీ అవుట్డేటెడ్ మూవీ అన్న, ఇదైతే నాకు అసలు ఏం నచ్చలేదు. మేబీ ఈరోజు రేపటితో అయిపోయింది దీని సినిమా. మార్నింగ్ షో అయితే ఖాళీ. అన్న అయితే మండే వరకు ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మండే వరకు అయితే అసలు రాదు. మార్నింగ్ షో అయితే ఖాళీ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఇన్ యూట్యూబ్. ఇలాంటి వీడియోస్ చాలానే వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.